ఏదైనా ఒక సీఎం అనేటువంటి వాడు మాట్లాడితే అది పేపర్లో వస్తుంది. ఈ సీన్ రివర్స్ అయింది. పేపర్లో వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం. అంటే మీరు నేరుగా మాట్లాడడానికి మీకు ఆ పరిస్థితి లేక, మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం లేక, మీరు అడ్డంగా బుక్ అయిపోయిన తర్వాత ఏదో ఒక పత్రికలో రాయించి ఆ పత్రికలో వచ్చినటువంటి కథనాన్ని వల్లివేసేటువంటి స్థాయికి ఈరోజు మీరు దిగజారిపోయారు. కాబట్టి ప్రజాక్షేత్రంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేరు. ఇది ప్రజలందరికీ అర్థమైపోయింది. ఈ 19 నెలల పాలనలో మీ వైఫల్యం మీకు అర్థమైంది. కాబట్టి ఏదో ఒక విధంగా లేని కేసులు సృష్టించడం, అరెస్టులు చేయడం, వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో జైలుకి పంపించడం. సరే, అంబటి రాంబాబు గారికి ఈరోజు బెయిల్ కూడా వచ్చింది, ఆయన విడుదల కూడా అయ్యాడు. కాబట్టి మీ పని ఏంటంటే, ప్రభుత్వ పని ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరిని జైలుకి పంపించాలి, ఎవరిని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలనేటువంటి ఆలోచన. ఎక్కడ ఎంత మేర మనకు అవకాశం ఉంటే అంత మేర అవినీతి సొమ్ము పిండుకోవాలనేటువంటి కుట్ర తప్ప ప్రజల అభివృద్ధి సంక్షేమాన్ని గురించి మీరు పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేరు. కాబట్టి చివరికి చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం, రాజకీయాల కోసం దేవదేవుడిని కూడా ఈరోజు రాజకీయాలకు వాడుకోవడం, రాజకీయాల కోసం చివరికి లాగడం అనేటువంటిది, రాజకీయాలకు లాగడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటిది. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు గుర్తుంచుకోవాల్సింది, ఆకాశం మీద ఉమ్మేస్తే మన ముఖానే పడుతుందన్నట్టుగా దేవదేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామి విషయంలో నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు నీకు చుట్టుకున్నాయి. సెల్ఫ్ గోల్ ఈరోజు నువ్వే వేసుకున్నట్టుగా ఉండి డిఫెన్స్లో పడిపోయి ఏమి తెలియాలనో ఏమి మాట్లాడాలనో కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో కుర్తిలో పడ్డటువంటి ఎలుకలా గెలగెలా కొట్టుకుంటూ ఈరోజు మేము ఏ రోజు వాయిదా తీర్మానం తీసుకొచ్చామో దానికి సమాధానం చెప్పలేక, చెప్పుకోలేక, చెప్పేటువంటి పరిస్థితి లేక, దాన్ని ఏదో ఒక విధంగా తప్పించుకోవడానికి దొంగ ఆటలాడతా మీ పక్క చేరినటువంటి మీకు అమ్ముడుమైనటువంటి మావాళ్ళని తీసుకొచ్చే సికండర్లాగా అడ్డం పెట్టి వాళ్ళ ద్వారా మీరు రాజకీయం చేసి పబ్బం గడుపుకొని ఏదో ఒక విధంగా ఈ ఊబిలో నుంచి బయటపడిపోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఏం పర్వాలేదు, ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది. చంద్రబాబు నైజం అర్థమైంది. చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యల వెనక ఉన్నటువంటి కుట్ర అర్థమైపోయింది. దాంతోపాటు ఈరోజు అప్పుల గురించి కూడా మీరు గతంలో మాట్లాడారు. మరొక ఇంట్రెస్టింగ్ ఇది. దానికి సంబంధించి ఈరోజు కూడా ప్రభుత్వం సమాధానం ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఎవరి హయాంలో ఎంత అప్పులు జరిగాయి అనేటువంటిది ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం. ఇది ఈరోజు మాకు వచ్చినటువంటి సమాధానం, లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి సమాధానానికి సంబంధించి మాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు వేసినటువంటి దానికి మీరు ఇచ్చినటువంటి సమాధానం. అనేక సందర్భాలు చెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బడ్జెట్ అప్పులు ఏదైతే ఉన్నాయో అవి 2,34,225 కోట్ల రూపాయలు. అదేవిధంగా కార్పొరేషన్కి సంబంధించి చేసినటువంటి అప్పులు 1,40,479 కోట్లు. మొత్తం మీద వివిధ అప్పులు అన్నీ కలిపితే ఈరోజు మీరు ఇచ్చినటువంటి లెక్క ప్రకారమే 4,91,734 కోట్ల 31 లక్ష. ఈరోజు మీరు ఇచ్చినటువంటి సమాధానమే ఇది. ఈరోజు లిఖితపూర్వకంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం. అయితే దీన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 14 లక్షల కోట్లు అప్పులయ్యాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఊరు వాడా తిరిగి ఒక ప్రచారం చేయడం జరిగింది. దుర్మార్గం అనేటువంటి ప్రచారం, దుష్ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఒక పక్క, మీరే ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడిచేటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వమే ఒక పక్క మీకు సంబంధించి 4,91,734 కోట్లు మొత్తం 5 సంవత్సరాల్లో 2024 వరకు చేసినటువంటి అప్పులు అని చెప్పి స్పష్టంగా ప్రకటిస్తుంటే చంద్రబాబు మాత్రం రకరకాలుగా మాట్లాడతా 10 లక్షలు 14 లక్షలు అని చెప్పి ఆయనకు నోటికి వచ్చినటువంటి మాట మాట్లాడేటువంటి పరిస్థితి. అయితే మేము మిమ్మల్ని సూటిగా అడిగేది, ఈ 20 నెలల్లో మీరు చేసినటువంటి అప్పుల గురించి మీరు నోరు తెరిచి మాట్లాడగలరా? మీరు ప్రజలకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో ఉన్నారా? ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. మీరు తీసుకొచ్చుకున్నటువంటి అప్పులకి వడ్డీ కట్టడానికి మరలా హట్కో దగ్గర మరొక 500 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడం జరిగింది మీరు. అందుకని మొత్తం మీరు ఈ 20 నెలల టీడీపీ ప్రభుత్వంలో చేసినటువంటి అప్పు 3,28,225 కోట్లు. అంటే దాదాపుగా కరోనా మహమ్మారి సమయంలో ఆదాయ వనరులు తగ్గిపోయినా 5 సంవత్సరాల పదవీ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అప్పు అయితే చేశారో అంత అప్పు తమరి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ 20 నెలల్లోనే అంత అప్పు చేయడం జరిగింది. పోనీ సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నేరుగా డీబీటీ ద్వారా ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా అంటే ప్రతి దాంట్లో కోత వేశారు, అరాకొరా ఇచ్చారు, అన్నీ ఎగ్గొట్టారు. అయినా సరే అప్పుల్లో మాత్రం 2 సంవత్సరాల గడవక ముందే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు ఏదైతే ఉందో దానికన్నా ఈరోజు ఎక్కువగా అప్పు చేసి ఒక రికార్డ్, బహుశా ఏ రాష్ట్రం కూడా ఈ దేశంలో అప్పులో రికార్డు సృష్టించుండదు, అది చంద్రబాబు నాయుడు గారు సృష్టించాడు. కాబట్టి ఈరోజు వాటికి సంబంధించి కూడా ఇది చంద్రబాబు నాయుడు, నేను చాలా అనుభవం, సంపద పెంచుతానన్నటువంటి చంద్రబాబు నాయుడు సంపద పెంచలేకపోయాడు, కానీ అప్పులు మాత్రం పెంచేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు.
ఈరోజు అప్పుల ఊబిలో ఈ రాష్ట్రం కూరుకుపోయినటువంటి విధంగా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నటువంటి చర్యలు స్పష్టంగా ఈరోజు వాటికి అద్దం పట్టేటువంటి విధంగా ఆయన పనులున్నాయి. మరో విషయం, అసెంబ్లీలో ఈరోజు స్పీకర్